అభిషేక్ శర్మ వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్. టీ20లో గతేడాది అద్భుతాలు చేశాడు. ఈ ఏడాది న్యూజిలాండ్ పైన రాణించాడు. కానీ టీ20 వరల్డ్ కప్లో మాత్రం ఫెయిల్ అవుతున్నాడు. ఆడిన 3 మ్యాచుల్లోనూ హ్యాండ్సప్ అనేశాడు. డకౌట్లలో హ్యాట్రిక్ కొట్టేశాడు. దీంతో అభిషేక్ శర్మ ఫామ్పై ఆందోళన వ్యక్తమవుతోంది. దంచి కొడతాడనుకున్న అభిషేక్కు అసలు ఏమైందని చర్చ జరుగుతోంది. గ్రూప్ దశ దాటినా ఇంకా ఖాతా తెరవకపోవడం ఏంటని మాజీలు సైతం బౌన్సర్లు సంధిస్తున్నారు. అయితే ఇదే అంశంపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. అభిషేక్ గురించి తమకేమీ ఆందోళన లేదన్నాడు. త్వరలోనే ఫామ్ అందుకుంటాడని చెప్పుకొచ్చాడు. అభిషేక్ బ్యాట్ నుంచి మంచి ఇన్నింగ్స్ చూస్తామన్నాడు. క్రికెట్ అనేది టీమ్ గేమ్ అని గుర్తు చేశాడు. ఎంతటి బ్యాటర్కైనా కఠిన పరిస్థితులు ఎదురవుతాయన్నాడు. 2025లో అభిషేక్ మెరుగైన ప్రదర్శన చేశాడన్నాడు. ఫామ్లో లేని వారిని అప్పుడు కవర్ చేశాడని గుర్తు చేశాడు. అందుకే ఇప్పుడు అభిషేక్కు సపోర్టుగా నిలుస్తున్నామన్నాడు. క్రీజులో సెటిల్ అయితే భారీ ఇన్నింగ్స్ ఆడటం ఖాయమన్నాడు. గతంలో అభిషేక్ ఆడిన ఇన్నింగ్స్ అందరికీ తెలుసన్నాడు. ఒక్కసారి సెటిల్ అయితే అభిషేక్ను అడ్డుకోవడం ప్రత్యర్థులకు కష్టమన్నాడు. యువ ఓపెనర్ విఫలమైన మిగతా ఆటగాళ్లు పరుగులు చేస్తామని చెప్పుకొచ్చాడు. అయితే ప్రత్యర్థుల గురించే టెన్షన్ ఉందన్నాడు. అభిషేక్ పరుగులు చేయడం ఆరంభిస్తే ప్రత్యర్థులకు సవాళ్లు తప్పవన్నాడు. ప్రతి మ్యాచ్లోనూ భారీ స్కోర్లు చేయాలనే అనుకుంటున్నామన్నాడు. అందుకు తగినట్టే ప్రిపేర్ అవుతామన్నాడు. నిదానంగా బ్యాటింగ్ చేస్తున్నాడనే విమర్శలు ఎదుర్కొంటున్న తిలక్ వర్మకు కూడా సపోర్టుగా నిలిచాడు. ఇక టీ20 వరల్డ్ కప్లో అభిషేక్ ఆట గురించి అసలేమీ చర్చించలేదన్నాడు. వరల్డ్ క్లాస్ బ్యాటర్ అని గుర్తు చేశాడు. పరుగుల కోసం అభిషేక్ ఇబ్బంది పడినా ఇతర బ్యాటర్స్ బాధ్యత తీసుకుంటారని చెప్పుకొచ్చాడు. సూపర్ 8 దశలో టీమిండియా రీసౌండింగ్ విక్టరీలు కొట్టాలంటే పక్కా ప్లాన్తో బరిలో దిగాల్సిందే. ఏ ఒక్కరి మీదో ఆధారపడకుండా అన్ని విభాగాల్లోనూ రాణించాల్సిందే. టీ20 వరల్డ్ కప్లో భారత్ తరపున ఇప్పటి వరకు సూర్యకుమార్ యాదవ్ టాప్ స్కోరర్గా ఉన్నాడు. 4 మ్యాచుల్లో 162 పరుగులు సాధించాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఇషాన్ కిషన్ 2 హాఫ్ సెంచరీలు సాధించాడు. 4 మ్యాచుల్లో కలిపి 176 పరుగులు చేశాడు. శివం దుబే ఒక హాఫ్ సెంచరీ కొట్టాడు. 4 ఇన్నింగ్సుల్లో కలిపి 116 పరుగులు చేశాడు. తిలక్ వర్మ 4 మ్యాచుల్లో కలిపి 116 పరుగులు సాధించాడు. భారత్ తరపున ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్గా వరుణ్ చక్రవర్తి కొనసాగుతున్నాడు. వరుణ్ చక్రవర్తి ఇప్పటి వరకు 4 మ్యాచుల్లో కలిపి 9 వికెట్లు సాధించాడు. అక్షర్ పటేల్ 6, హార్దిక్ పాండ్యా 5 వికెట్ల చొప్పున తీశారు. శివం దుబే, హర్షదీప్ సింగ్ ఒకే మ్యాచ్లో బరిలో దిగిన సిరాజ్ 3 వికెట్ల చొప్పున దక్కించుకున్నారు.